హాయ్ వ్యూవర్స్, ఇవాళ నేను బెనిఫిట్స్ ఆఫ్ ఎర్లీ నైట్ డిన్నర్స్ గురించి చెప్తున్నాను. ఎర్లీగా డిన్నర్ చేస్తే పోస్ట్ ప్రాండియల్ గ్లూకోజ్ ఇంటాలరెన్స్ తగ్గుద్ది అని ఒక రీసెర్చ్లో తేలింది. సో రిస్క్ ఆఫ్ డయాబెటీస్ లేకపోతే ప్రీ డయాబెటీస్ని ప్రివెంట్ చేయొచ్చు ఎర్లీగా. బాడీ సర్కేడియన్ క్లాక్ని మనం డిస్టర్బ్ చేయకుండా ఎర్లీగా డిన్నర్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు డూ. లేదు నేను 8కి 8:30కి వస్తాను, ఇంటికి 9 o'clock అయిపోద్దంటే రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి ముందు డిన్నర్ చేసేయండి. ఇమీడియట్గా ఫ్రెష్ అప్ అయిపోయి ఫినిష్ ఆఫ్ యువర్ డిన్నర్. అప్పుడు మీ హౌస్ హోల్డ్ కోర్సు అలాంటివి చేసుకోండి, వర్క్ చేసుకోండి. లేదు డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి, ఈజీగా అయిపోయే డిన్నర్స్ చేసుకోండి. ప్రోటీన్ ప్లస్ ఫైబర్ ఉండే డిన్నర్ చూసుకోండి. హెవీగా తినకుండా ఒకటో రెండో దోశలు, లేకపోతే ఒకటో రెండో ప్రోటీన్ దోశలు, లేదా ఒకటో రెండో చపాతీస్ విత్ ప్రోటీన్ కర్రీ, లేదా ఒక మిల్లెట్ దోశ, అలాగే లైట్ డిన్నర్స్ తీసుకోండి. ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఏమన్నా తీసుకోవచ్చు. ప్రోబయోటిక్స్ ప్రీబయోటిక్స్ ఉన్నవి ఏ డిన్నర్స్ అన్నా తీసుకోవచ్చు డిన్నర్ మీల్ కింద. ఎక్కువ తీసుకోకుండా లైట్ డిన్నర్స్ తీసుకోండి. అంటే డిన్నర్ ఎక్కువ చేయకుండా మోడరేట్ డిన్నర్ పోర్షన్ మీల్ అంటారు, అది సెలెక్ట్ చేసుకుని ఎంత పోర్షన్ అయితే తినాలనుకుంటున్నారో అంతే తినండి, ఎక్కువ తినొద్దు. నైట్ రైస్ అవాయిడ్ చేయండి కంప్లీట్గా. ఎర్లీగా హోమ్కి వచ్చేస్తాను, లేదు నేను 8 o'clock లోపే వచ్చేస్తానంటే 8 o'clockకి వచ్చినప్పుడు 8 o'clock to 8:30 ప్లాన్ చేసుకోండి, డిన్నర్ మీల్ని కంప్లీట్ చేసేయండి. లేదు 8 o'clock 7 o'clockకే వచ్చేస్తాను అనుకున్న వాళ్ళు 7:30 to 8 డిన్నర్ కంప్లీట్ చేసేయండి. ఇంకా ఎర్లీగా తింటే ఇంకా మంచిది. లేదు నేను ఎర్లీగా తింటే మిడ్ నైట్ క్రేవింగ్స్ వస్తాయి అనుకున్న వాళ్ళు 7:30 to 8:30 ప్లాన్ చేసుకోండి. తర్వాత తినేసిన తర్వాత ఏదైనా ఒక 15 minutes వర్క్ చేయండి. జస్ట్ వాక్ అన్నా, లేకపోతే ఒక వాక్కి వెళ్ళండి. లేదు వెజల్స్ వాష్ చేసుకోండి, లేదా బట్టలు సర్దుకోండి, లేదా నెక్స్ట్ డేకి కాయగూరలు కట్ చేసుకోండి. సో ఇవన్నీ టిప్స్ ఫాలో అయితే ప్రీ డయాబెటీస్, ఎర్లీ డయాబెటీస్ కూడా ప్రివెంట్ చేయొచ్చు. ఓవర్ వెయిట్ని తగ్గించవచ్చు, ఒబిసిటీని ప్రివెంట్ చేయొచ్చు, ఇంకా చాలా హెల్త్ కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయొచ్చు. ఎర్లీ ఈటింగ్ వల్ల డైజెషన్ ప్రాసెస్ బాగా అయ్యి స్లీపింగ్ ప్యాటర్న్ కూడా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఎర్లీ డిన్నర్, లేట్ డిన్నర్ అండ్ లేట్ స్లీప్లో లేట్ డిన్నర్ అండ్ లేట్ స్లీప్, లేట్ డిన్నర్స్ హార్మ్ఫుల్ అనమాట. సో ఎర్లీ డిన్నర్ ఈజ్ బెస్ట్.